హలో ఆల్, హౌ ఆర్ యూ? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఏం తలపోటండి బాబు అసలుకి. ఒక సినిమా అసలు చూసినప్పటి నుంచి తలపోటు ఇప్పటికి కూడా తగ్గలేదు అసలు. ఒక జన్మ బాటిల్ అయిపోయింది, ఆయన కూడా ఏం తగ్గట్లేదు. ఆ మట్కా మూవీని అనవసరంగా చూసానేమో అనిపిస్తుంది అసలు. ఏదో రెట్రో మూవీ పీరియాడిక్ అసలు మనల్ని కొద్ది కాలం వెనక్కి తీసుకెళ్ళి మనకు ఆ మంచి విజువల్స్ మ్యూజిక్ ఏదైనా చూపిస్తారు, లేకపోతే సినిమాటోగ్రఫీ బాగుంటుంది అని ఏదో ఉద్దేశంతో చూసా. యాక్చువల్గా నాకు వరల్డ్ వార్ 2 మూవీస్ కానీ హిస్టారిక్ మూవీస్ కానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే అవి మనల్ని కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్ళి ఆ కాలమానాల్లో ఎలా ఉన్నాయి, అప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఆ డ్రెస్సింగ్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి అన్నీ బాగా చూపిస్తుంటారు. సో దానికోసం ఇది ఒక రెట్రో మూవీ అసలు ఎట్లా ఉంటుంది ఏంటో అని పెట్టి చూసాము. ఆ, పెట్టినప్పటి నుంచి తలనొప్పి మామూలుగా లేదు అసలు. అందులో హీరో మొదట్లోనే 2 హింట్లు ఇస్తాడు, ప్రామిస్ ప్రామిస్ అని చెప్పి. పిచ్చి ఎదవదు కాబట్టి అర్థం కాలేదు ఆ ప్రామిస్ ఏందని. ఆ ప్రామిస్ ఏంటంటే మిమ్మల్ని నరకానికి దగ్గరగా తీసుకెళ్తున్నా, దస్ట్ ఈజ్ మై ప్రామిస్ అని చెప్పాడు. 2 సార్లు చెప్తాడు. ఆయన మనం అర్థం చేసుకోకుండా కంటిన్యూ చేసినాము. సగం కాదు, పావు సినిమా చూసేటప్పటికి ఆల్ వికెట్స్ డౌన్, ఎవడు మేల్కొనలేడు, అందరు పడుకుని పోయారు. ఆ టీవీ దాని పాటికి అది వెళ్ళిపోతుంది అసలు. ఇంత ఘోరమైన మూవీ రీసెంట్ టైమ్స్లో మనం అసలు ఇమాజిన్ చేయలేము, అసలు రానే రాలేదు ఏది కూడా. అసలు దర్శకుడిని మెచ్చుకోవాలి అసలు. 2 విషయాల్లో మాత్రం దర్శకుడు సూపర్ సక్సెస్ అన్నాడు. ఒకటి, ఈ మాత్రం కథతో ఈ మొత్తం నిర్మాతను నటీనటుల్ని టెక్నీషియన్స్ని ఒప్పించి ఒక చోటికి తేవడము. రెండోది, వీళ్ళందరితో కూడా ఇంత భయంకరమైన అవుట్పుట్ తెప్పించుకోవడం అనేది ఒక చాలా గొప్ప విషయం అసలు. అది అన్ఇమాజినబుల్. ఎందుకంటే ఏ సినిమాలో చూసినా కూడా మనకు సినిమాలో కథ బాగాలేకపోయినా, పాటలు బాగాలేకపోయినా, ఇంకేదైనా కూడా అట్లీస్ట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ అన్న సక్సెస్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 5-6 సీన్లు, జోకులు, పాటలు, నటీనటుల యాక్షన్ ఏదో ఒకటి బాగుంటుంది. కానీ ఈ సినిమాలో ప్రతిోడు అవతలోడితో పోటీ పడి వర్స్ట్ అవుట్పుట్ ఇవ్వడంలో మాత్రం ట్రై చేస్తున్నారు అందరూ. అసలు ఎట్లా ఉందంటే సినిమా, అసలు చెప్పలేము అసలు. అది ఆ పెయిన్ అనుభవిస్తే కానీ చెప్పలేము, అది మాటల్లో వర్ణించడానికి రాదు అది. అసలు ఆ హీరో ఉన్నాడు, ఆ F2, F3 సినిమాలు చూసినప్పుడు అందులో ఎంత ఈజీతో యాక్షన్ చేసాడు, కామెడీ టైమింగ్ ఉంది. అసలు ఈ సినిమాలో ఒక డల్ డంబు ఫేస్ వేసుకొని మంద్ర స్థాయిలో ఆ డైలాగులు చెప్తా ఏంటో అసలు, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా. అసలు నాకు తెలిసి ఆయనకి ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అర్థమైపోయింది, అది పెద్ద నడిచే సినిమా కాదు, ఈ సినిమాకి ఈ మాత్రం యాక్షన్ కూడా చాలా ఎక్కువ అని ఫీల్ అయినట్టున్నాడు. మినిమం లెవెల్లో కూడా యాక్షన్ లేదు. ఆ డంబు ఫేస్, ఆ పేడు మూతి వేసుకొని అసలు ఏందో అసలు. దాన్ని టెస్ట్ షూట్ ఎవడు చేశాడో, దాన్ని ఎవడు అప్రూవ్ చేశాడో, ఆ గెటప్లు కానీ అవన్నీ అసలు. ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ అట్టర్ ఫ్లాప్ అసలు. ఆ పీరియాడిక్కి ఆ టైం జోన్కి మళ్ళీ ఎట్లా తీసుకెళ్ళాలి అసలు, ఆ సెట్ ప్రాపర్టీస్ కానీ అవి కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండవు. సంగీతం ఫెయిల్, అన్నీ ఫెయిల్ డిపార్ట్మెంట్లో, ఆల్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దర్శకుడి కన్విక్షన్ ఏంటో నాకు తెలియదు అసలు. ఏం ట్రై చేద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు. అసలు ఈ మధ్య సినిమాలలో అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ హైలైట్ చేయడం ఎక్కువైపోయింది. ఆ పుష్ప కానీ ఇప్పుడు ఇది కానీ అంతా ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని హైలైట్ చేసి అదే హీరో అన్నట్టు చెప్తున్నారు. పోనీ ఆ పుష్ప సినిమాగా నెగిటివ్ క్యారెక్టర్ హైలైట్ చేసిన ఆ సినిమా బాగుంది కాబట్టి ఆ హీరోకి ఏదో పేరు వచ్చింది. కానీ ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్తో ట్రై చేసిన అట్లా పేరు రాలేదు, ఉన్న పరువు కూడా పోయింది. ఏం ట్రై చేసినారో, ఎందుకు ట్రై చేసినారో అర్థం కాదు. ఒకానొకప్పుడు ఎన్నెన్నో రాడ్ మూవీలు చూసినాము. ఒక మృగరాజు కానీ, పల్నాడు బ్రహ్మనాయుడు కానీ, బంగారం కానీ, ఆ సుభాష్ చంద్రబోస్ లాంటి భయంకరమైన చిత్రాలు ఇంకా ఎన్నో చూసినాం. కానీ వాటి విలువ ఇప్పుడు తెలుస్తుంది. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ అయినా కూడా ఏదో పాటలో యాక్షనో ఏదో ఒకటిన్నా బాగుంటుంది. ఇప్పుడు ఆ సినిమాల వాల్యూ తెలుస్తుంది నాకు, అవి ఎంత గొప్ప కళాఖండాలు అని ఈ సినిమా చూసిన తర్వాత. అనవసరంగా అప్పట్లో వాటిని తప్పుగా అనుకున్నాం, కానీ అవి చాలా గొప్ప చిత్రాలు. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇంత భయంకరమైన మూవీ అంటే అసలు మనం తట్టుకోలేము అసలు ఈ సినిమాను. అసలు ఆ నిర్మాత ఏదో అనుకొని ఏదో వచ్చి సినిమా తీసుంటాడు. ఇప్పుడు మొత్తము శరాఘాతం తగిలిన సైనికులకు మొత్తం కుప్పకూలిపోయినారు. ఆ పరువు పోయింది, డబ్బులు పోయినాయి. అసలు వాట్ ఏ టెర్రిబుల్ వేస్ట్ ఆఫ్ మనీ అసలు. ఈ సినిమాకి డబ్బులు పెట్టడం అంటే బుద్ధి తక్కువ పని ఏమి ఉండదు. ఆయన చేసినాడు, ఎట్లా కోలుకుంటాడు ఏమో. సో ఇండివిజువల్గా ఇప్పుడు నేను నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ టెక్నీషియన్ ఇయర్. వాళ్ళందరి దగ్గర టాలెంట్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ చిత్రానికి వచ్చేటప్పటికి మాత్రం మొత్తం దెబ్బతిన్నారు. ఎవ్వడు కూడా సరిగా పనిచేయలేదు. వాళ్ళు గొప్ప గొప్ప టెక్నీషియన్స్ అవ్వచ్చేమో కానీ ఈ సినిమా వరకు అయితే మాత్రం ఇది విఫలయత్నం అసలు దీన్ని.
అసలు ఈ సినిమా తీసినోడు కూడా పూర్తిగా చూసే స్థాయిలో లేదు సినిమా ఇది. ఇంత భయంకరమైన చిత్రాన్ని చూసి తట్టుకోవడం అంటే మామూలు విషయం. ఇంత చెప్పినా కూడా మేము వెళ్ళి చూస్తాము, మీకు కళాభిమానం లేదన్నా, మీకు సినిమా చూసే విధానం తెలియదు, మీరు ఇంత ఇంత క్రిటిక్ అయితే సినిమా చూస్తున్నారు, మీకు సినిమా చూసే విధానం తెలియదు, సినిమాని సినిమాలాగా చూడాలి అని మీరు ట్రై చేస్తే మిమ్మల్ని దేవుడే కాపాడాలి, ఎవడేం చేయలేడు. ఎందుకంటే మీకు ఆ పెయిన్ అనుభవిస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ బాధ ఎప్పుడు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వెళ్ళి చూడండి, అనుభవించండి. అంతేగాని మీరు ఈ చెప్పే విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటే సేవ్ అవుతారు. లేదంటే ఇంకా మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేరు, ఎవరు కూడా కాపాడలేరు. మొత్తం చూసిన తర్వాత ఒకటే డైలాగ్ అంటారు, సీజ్ ద మూవీ అనకపోతే చెప్పండి. ఎవరికైనా ఏదైనా కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఐ బెట్